మన సహోదరులారా, సేవకుని గురించి నీవు అభ్యంతరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు తీసుకుని రాకూడదు. అది శాపం. ఆ శాపం ఇప్పటికీ ఆ ఇంటిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సేవకుని తలుపులు ముయ్యాలని చూస్తే ఆయన ఒప్పుకోడు. కాబట్టి జాగ్రత్తగా మనం మన జీవితాన్ని ప్రభు పాదాల పరిచర్య చేసుకుంటే నీ ద్వారాలు తెరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. చక్కగా కడుపార నువ్వు తింటావు, నీ కొడుకు తింటాడు, నీ బిడ్డ తింటుంది, నీ కుటుంబంలో నీ తల్లి తింటుంది, నీ భార్య పిల్లలు అందరూ కూడా తింటారు. చప్పలగొడ్డు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. నీవు ఎంత ప్రయాసపడినా సరే, ఎన్ని లక్షలు తీసుకొచ్చి మూట కట్టుకున్నది నీకు పొరపాటున ఒక్క రూపాయి కూడా నువ్వు నోట్లో పెట్టుకోలేదు.